సచ్చి, నీకిక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి 1 మినిట్ ఆంటీ, 2 ఆ ప్లేబాయ్ రమణగాడు. ఏంటి వాడు ఇక్కడుంటున్నాడా? తప్పుకో, ఇక్కడంటే ఇక్కడ కాదు, పై ఫ్లాట్లో. అయితే ప్రాబ్లం నాకు కాదు, వాడికి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం కావాలో చెప్పండి, ట్రీట్ ఇస్తాను. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికో ఎందుకు, నేను ఫోన్ చేస్తే పిజ్జా కార్నర్ వాళ్ళు పెద్ద పెద్ద బాక్సుల్లో తీసుకొస్తారు. మనీ భలే భలే తినచ్చు. ఇప్పుడే ఏనుగులా ఉన్నావు, ఇలాగే తింటే పర్వతం అయిపోతావు. చూడు, ఆ సెవడ బట్టి నన్ను ఎక్కిరిస్తోంది. ఏయ్, నిన్ను వదలు వదలు వదలను. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారు. సారీరా, 1 మినిట్ ఆంటీ వస్తుందిరా. దేనికిరా? నీ దగ్గర డబ్బు లేకపోతే ఇచ్చి వెళదామని కొట్టానంట. చూడు, మంత్ ఎండింగ్ కదా, రెంట్ అడగడానికి వస్తుందిరా. నీ దగ్గర డబ్బులు లేవా? ఉంటే నాకెందుకురా కంగారు. ఇప్పుడు ఎలా రా? సమయానికి రమణ గడుగు లేడు. నేను ముసుగు తినేస్తాను, ఆంటీ అడిగితే పంటి నొప్పిని మేనేజ్ చేయి. కుదరదు, కావాలంటే నేను ముసుగు తినేస్తాను, నువ్వు మేనేజ్ చెయ్యి. రేయ్, మేనేజర్ గొప్ప, ప్యూన్ గొప్ప? మేనేజరే. అయితే నేను చెప్పినట్టు వినా. ఆ పప్పులు ఇప్పుడు ఏం ఉడకో. ఇద్దరి దగ్గర డబ్బులు లేవు, అప్పుడు ఇద్దరం సమానమే. ఆవిడొచ్చి మేనేజర్ అని నిన్ను లైట్ గాను, ప్యూన్ అని నన్ను స్ట్రాంగ్ గాను ఏమీ తిట్టదో. ఇద్దరం దొరికామంటే దూదెగిన టేకి పెడుతుంది. అయితే ఇప్పుడు ఏమంటారా? తన్నులైనా తిట్లైనా ఇద్దరం సమానంగా షేర్ చేసుకుందాం అంటాను. ఏంట్రా అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఆంటీ మీరా? ఏంటి ఈ టైంలో? ఏమిటా వెధవ ప్రశ్న? ఇదేమీ అర్ధరాత్రి కాదు. అయినా నేను రాకుండా నెల తిరిగేసరికి మీ అంతటా మీరే వచ్చి అద్దె డబ్బులు ఎప్పుడైనా ఇచ్చారా? ఓహో, ఈరోజు తారీఖు 1 తారీఖు కాదు, ఆ విషయమే మర్చిపోయాను. నేను మర్చిపోలేదబ్బాయి. అవును, వాడేవిడిగా ముసుగు తీయలేదు? అదా, వెంకికి 10 రోజులుగా పంటి నొప్పి, అందుకే పడుకుండిపోయాడు. అలాగా? నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఫోన్ చేసి రమ్మంటాను. నొప్పి పన్నుతో సహా నోట్లో ఉన్న పిప్పు పనులన్నీ పీకి పారేస్తారు. ఆ పని చేయండి అంటే వీడి హింస భరించలేకపోతున్నాను. ఆ అవసరం లేదంటే, నొప్పి రాత్రే తగ్గిపోయింది. ఈ వెధకు చెప్పడం మర్చిపోయాను. ఏయ్, నీ యాక్టింగ్ అంతా టీవీలో చూపించుకో, ముందు డబ్బు తీ. అదే చెప్తున్నానంటీ. ఏంటి లేదనా? కాదాంటీ, ఒక సండే రోజు మిమ్మల్ని భోజనానికి పిలిచి చీర పెట్టి పంపిద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. రేయ్, నేను 1 మినిట్ కంటే ఎక్కువ మాట్లాడితే డబుల్ ఫీజు తీసుకుంటాను. అది దాటితే ట్రిపుల్ ఫీజు తీసుకుంటాను. ఇప్పటికే 3 మినిట్స్ అయింది. ఫీజు సరే, రెంటు? పార్టీలకి పబ్బాలకి ఖర్చు పెట్టడానికి దాచుకోకపోతే పర్వాలేదు, రెంట్ కట్టడానికి దాచుకోకపోతే రోడ్డు మీద ఉంటారా? అంటే మీరా నించున్నారేంటి? వా, నేనేమి మీ చుట్టాన్ని కాదు, పరామర్శించడానికి. ఓ, డబ్బుల కోసం వచ్చారా? ఎరా, రాత్రి 5,000 ఇచ్చారు కదా ఆంటీకి ఇవ్వమని. ఇవ్వలేదా? ఖర్చు పెట్టేసి ఉంటారులేండి, రేపు పొద్దున నేనే మీకు తీసుకొచ్చిస్తాను. అక్కర్లేదు, నాకు ఇప్పుడే కావాలి. అది 1 గంట లోపల. నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాను, అంటే 60 నిమిషాలు ఖాళీగా ఉంటాను. రెంట్తో పాటు ఫీజు కూడా తీసుకొచ్చివ్వండి. అర్థమైందా? జరుగు. ఏంటో, ఇవాళ పొద్దున్నే ఎవరి మొహం చూశానో తెలియదు కానీ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ సత్య ఏమో చెంపదెబ్బ కొట్టింది, ఇప్పుడు ఈ ఆంటీ. సత్య కొట్టిందా? సత్య కొట్టిందా? మామూలుగా కాదురా బాబు, చెంప ఎరుపెక్కేలా కొట్టింది. అందుకే దాని కళ్ళు ఎరుపెక్కేలా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. అమ్మా, అయ్యో ఆకలేస్తోంది. అరగంట అయింది నేను తిని. ఏంటి రుక్కు, పిజ్జా ఆర్డర్ చేయి. పిజ్జా వాడేనేమో. పిజ్జా కార్నర్ నుంచి వచ్చేది పిజ్జా వాడే, బాయ్ ఫ్రెండ్ కాడు. డౌట్ లేకుండా తీసుకోవచ్చు. వెళ్ళి త్వరగా తీసుకురా, ఆకలేస్తోంది. పోవే సోడా బుడ్డి. ఆకలేస్తా. ఆకలి. లక్కు. నువ్వెందుకు వెయిట్ మేయడం? నేనున్నాగా మేయడానికి. నువ్వున్నది మోయడానికి కాదు, మెక్కడానికి. వెళ్ళి డబ్బులు ఇవ్వు. డబ్బులా? పార్సల్ మాత్రం నాది. పేమెంట్ గురించి నన్ను అడగండి. దాన్నెందుకు అడుగుతారు?
డబ్బులు నేనిస్తాను. పార్టీ నాది కదా. సత్య, తొందరగా డబ్బులిచ్చేసి ఆ అబ్బాయిని పంపించేసిరా. ఆగలేకపోతున్నాను. కీప్ మై షేర్. బిల్లు కట్టడానికి వెళ్ళిన సత్య ఇంకా రాలేదేంటే? పోనీ కమాన్, మనం స్టార్ట్ చేద్దామా? ఆగవే, సచ్చిని రాని. ఓ అలాగా, అయితే దానికోసం అరవండి. సత్య రావాలి రావాలి. ఇంకొంచెం గట్టిగా అరవండి. నేను చెప్పింది మెల్లగా పిలవమని కాదే, అరవమని. సత్య రావాలి రావాలి. సత్య రావాలి రావాలి. ఏంటా గావు కేకలు? గ్రామర్ మిస్టేక్ మేడం. గావు కేకలు కాదు, ఆకలి కేకలు. అయినా స్వీట్ లేని ట్రీటు, సౌండ్ లేని పార్టీ చప్పగా ఉంటుంది. సరే అయితే మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం. నో, డాన్స్ కూడా. ఏంట్రా, ఎక్సర్సైజా లేకపోతే డాన్సా? ఎక్సర్సైజ్ లాంటి డాన్స్. స్టాప్ ఇట్. ఏంటి న్యూసెన్స్? హలో, ఇది న్యూసెన్స్ కాదు బాబు, గర్ల్స్ మ్యూజిక్ సెన్స్. Is it? రేయ్, వాళ్ళు టేప్ రికార్డ్ పెట్టుకుంది వాళ్ళు డాన్స్ చేయడానికి, నువ్వు డాన్స్ చేయడానికి కాదు. రే, టేప్ రికార్డర్ వాళ్ళది, రికార్డ్ డాన్స్ నీదా? సిగ్గులేదు? వాళ్ళందరినీ మనం లొట్టలు వేసుకుంటూ చూడడానికి లేని సిగ్గు దీనికి మాత్రం ఎందుకు? నేను వెళ్ళి చూసి వస్తాను. ఏంటి బాబు, టేప్ రికార్డ్ చూడడానికా? కాదు, వాళ్ళ డాన్స్. తిరిగి వస్తావా లేకపోతే ఛీ, వాళ్ళ చేత స్టాప్ చేయించి వస్తాను. ఓయ్, చాలా దిగరా, నడుము సన్నబడిపోతుంది. టైంలో మన రమణ వస్తున్నాడే. నిజమా? నువ్వే చూడు, కళ్ళద్దాలు సరి చేసుకొని చూడు. ఈ టైంలో రమణతో డాన్స్ చేస్తే ఆ థ్రిల్లే వేరు. స్టాప్ ఇట్. సిగ్గులేదు? ఏంటా రమణ గొప్ప? హలో, చూడా, వాడేమన్నా పెద్ద హీరోనా? తలుపు తీయండి. నువ్వాగు, వాడి సంగతి నేను చూస్తాను. ఎరా, నువ్వు చించేస్తానికి కిందకెళ్ళావు, ఏమైంది? ఇంకా మ్యూజిక్ వినిపిస్తుంది. కనీసం ఆడవాళ్ళ చేత టేప్ రికార్డు కూడా ఆపించలేకపోయావు. నువ్వేం మగాడివిరా? నువ్వు అసలు ఏమైందిరా? రేయ్, అడుగుతుంది నిన్నేరా, ఆలోచిస్తావేంటి? అక్కడేదో ఫంక్షన్ జరుగుతుందిరా. ఈ ఒక్కరోజే కదా అని కాళ్ళ వెళ్ళ పడితే కాదనలేకపోయాను. కథలొద్దమ్మా, రివర్స్ లో జరిగిందనే నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. అవునరా, అదే జరిగింది. కానీ అక్కడ సత్య కూడా ఉంది. ఈరోజే వాళ్ళ రూమ్లో జాయిన్ అయింది. ఆ పిల్ల మీద చేయి చేసుకుంటే కొత్తగా వచ్చిన అమ్మాయి మీద చేయి చేసుకున్నామని
రౌడీలని మన మీద ముద్ర పడుతుంది. రేపు ఇంకొక అమ్మాయి కొత్తగా ఈ కాలనీలోకి దిగుతుందా? ఒకవేళ దిగినా మీ మొహాలు చూస్తుందా? అందుకే తిరిగి వచ్చేసాను. ఫ్రెండ్స్ కోసం ఈ మాత్రం త్యాగం చేయడం తప్ప? ఒరే నీదెంత విశాల హృదయమో నాకు ఇప్పుడే అర్థమైందిరా. సారీరా, ఐఎమ్ సారీ. అంతొద్దు బాబు, అక్కడేం జరిగిందో మాకు అర్థమైంది. నీ క్యారెక్టర్ ఏంటో మాకు తెలుసురా. అది కూడా తెలుసుకోకపోతే మా క్యారెక్టర్ వేస్ట్ రా. వేస్ట్ రా. లక్కు, దీంతో ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి సత్యని టీస్ చేద్దామా? వద్దే, ఈ రూమ్కొచ్చిన కొత్తలో రాజుని టీస్ చేసింది చాలదా? అది ఇంకా నువ్వు మర్చిపోలేదా తల్లి? ఎలా మర్చిపోతాను? ఆ రోజు ఏ లక్కు, ఇంకా రాలేదేంటి? వస్తుందా? వస్తుంది. అబ్బా, ఎందుకంత కసురుకుంటావు? వస్తుందిలే. నేనేమడిగానని అలా కోపడతావు? వస్తుందా అని అడిగాను. గుండు నిన్ను. అయ్యో, కొట్టకే. వచ్చేసింది. అయ్య బాబోయ్, పద 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 త్వరగా. లక్కు, అప్పు, లక్కు, ఒక్క నిమిషం, మేము ఇక్కడే ఉన్నాం, వచ్చేయ్. ఏంటి ఇది ఇలా పడిపోయింది? ఏ అతికించవే త్వరగా, అవతల సచ్చి వచ్చేస్తుంది. పాపం వద్దే. ఏయ్ అతికించు. పాపం అంట పాపం. ఏది పాపమో ఏది పుణ్యమో నాకు తెలుసు. వట్టి ఆటే కదా. ఇప్పుడు చూడు, సత్య రూమ్ లోకి ఎంటర్ అయి తలుపు మూసి ఈ బల్లిని చూసి గావు కేక పెడుతుంది. అది చూసి మనం నవ్వుకుంటాం. అతుక్కోవడం లేదే. ఇప్పుడెలా? అతికించి చూడవే, త్వరగా దిగేసి. ఏం చేస్తున్నారు ఇక్కడ? అది అది ఆ నువ్వు ఎలా స్నానం చేస్తున్నావో చూసి నేర్చుకుందామనుకుంటున్నావు. అయ్యో పాపం, నువ్వు నేర్చుకోవాలనుకుంటే స్నానం చేస్తుంటే చూడాలా? అంటే నా స్టూడెంట్స్కి నువ్వు ఎలా స్నానం చేస్తున్నావో చూసి వాళ్ళని ప్రిపేర్ చేద్దామని. నీ స్టూడెంట్స్ ఎంత డిసిప్లైనో. నువ్వు చెప్తే ఎంత బాగా నేర్చుకుంటారో నాకు బాగా తెలుసు. మీరు బయలుదేరండి. అది కాదే. వెళ్ళండి. నీళ్ళ శబ్దం వినిపిస్తుంది. ఇప్పుడు చూడు, బాత్రూమ్ లో నుంచి పెద్ద కేక వినపడుతుంది. అవును, ఆ బల్లి అక్కడే ఉండుంటుందా, వెళ్ళిపోయి ఉంటుందా? సత్యని అడుగు, చెప్తుంది. అలాగే. ఏయ్ ఉండవే, అయ్యో, దానికి ప్లాస్టిక్ బల్లి అని తెలియదుగా. నీ డ్రామాలు నాకు తెలియవా? ఇది పడాల్సింది నా మీద కాదు, మరి చెప్తాను. చూసావా భూమికి ఎలా స్టిల్ కాదు, అది త్రిష అనుకుంటాను. వసే లక్కు, ఇదేంటే? ఇది యాడ్ ఏజెన్సీలో యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తుందా లేక హారర్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తుందా? ఒరే రమణ, ఇది నా ఫస్ట్ కౌంటర్. బాగుంది కదా? ఏమైందిరా? బల్లిరా. దీనికి అంత కేకలేందుకు? జనం అంతా జడుచుకొని చస్తారా. ఇంతకీ ఆ బల్లి ఎక్కడ పడింది? నెత్తి మీదరా బాబు. బల్లి నెత్తి మీద పడితే ఎంత ప్రమాదమో తెలుసా? బల్లికా? కాదు, నీకురా. అమ్మో, ఏమవుతుందో చెప్పరా బాబు, భయంతో ఏం చస్తున్నాను. భయపడకు. నీ బాబు గురించేరా నేను ఆలోచిస్తున్నాను. తొందరలో నువ్వు గాని నీ బాబు గాని నిజమా? బల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అమ్మో, చచ్చిపోతానరా? ఏయ్ ఉండు, వేస్తున్నా వేస్తున్నా. ఇదిగో వేస్తున్నా. ఏయ్
రాజీ నువ్వు ఒక పాట పాడవే. పాట నాకు రాదు, మీరు పాడితే నేను వింటాను. మా తల్లే ఎంత ముద్దుగా చెప్తున్నావే. ఓయ్ గుండు, మరి నీ సంగతి ఏంటే? ఆ నాకు పాటలొచ్చు కానీ పాడడం రాదు. అయితే మరెందుకు నేర్చుకున్నావు? సివిల్స్ రాయడానికా? ఏ రాజీ, కనీసం డాన్స్ అయినా చేయవే. డాన్సా? అది అస్సలు రాదు. అబ్బా ఇంకేం వచ్చే నీకు? అబ్బాయిలు చూడకపోతే మాత్రం బాధపడ్డం వచ్చు. అవును, అది మాత్రమే వచ్చు. మీరిలా ఏడిపిస్తారని నేను మీతో కలవటం లేదు. నేను వెళ్తాను, గోడకి మేకులు కొట్టుకోవాలి. మేకులు కొట్టాల్సింది గోడకు కాదు, నీ బుర్రకి. నువ్వు పాడవే. చెప్పాను కదా నేను పాడితే భయంకరంగా ఉంటుంది అని. అందుకే నేను మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తాను, నువ్వు పాడుకో. సరే. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే తరిగిడుతో, నువ్వు వస్తానంటే నే వద్దంటానా, తరిగిడుతో. స్టాప్ ఇట్. ఏమైందే నీకు? ఎందుకంత గట్టిగా అరిచావు? అదే నేను అడుగుతున్నాను, మీకేమైంది? చేస్తే ముగ్గురు ఒకే పని చేయండి, లేకపోతే పనికొచ్చే పని ఏదైనా చేయండి. నీ కమాండింగ్ ఏంటి? నువ్వు మా రూమ్లో ఉంటున్నావా, మేము నీ రూమ్లో ఉంటున్నావా? నిజమేనే, నేనే మీ రూమ్లో ఉంటున్నాను. కానీ మీరు ఈ ఫీలింగ్తో ఉన్నారని నాకిప్పుడే తెలిసింది. నేను ఫీల్ అవుతూ ఇక్కడ ఉండలేను. ఐఎమ్ లీవింగ్. ఎక్కడికే? ఇంతకుముందు ఎక్కడికి వెళ్లాలో తెలియకే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికంటే నేనేం చెప్పను. తల్లి, నేను పొరపాటుగా ఉన్నాను, నువ్వు సీరియస్గా తీసుకోకు. పొరపాటైందని చెప్తుందిగా, క్షమించేసేవే. క్షమించడానికి మీరన్నదేం తప్పు కాదు, కరెక్టు. నేను వెళ్ళిపోవడం కూడా కరెక్టు. సత్య, నువ్వు చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. చాలా పెద్ద విషయాన్ని నేనిన్ని రోజులు పట్టించుకోలేదు. సత్య, ఈ వయసులో షార్ట్ టెంపర్ అనేది టెంపరవరీయే కానీ పర్మనెంట్ కాదు. తన జాలీ మూడ్ని స్టాప్ చేసావన్న కోపంతో లక్కు కోపంతో అంది, అంతే. అయినా నేను వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోవడానికి ఇది నా ఒక్కదాని రూమ్ కాదు, మా నలుగురిది. ఇందులో ఎవరికి ఎవరిని పొమ్మనే హక్కు లేదు. అవును సత్య, నా మాట విను ప్లీజ్. ఈ అప్లికేషన్ ఏంటి? జాబ్కి అప్లై చేస్తున్నావా? ర్యాప్ యాడ్ ఏజెన్సీలో జాబ్ కోసం. నేను కూడా అక్కడే టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. రమణ కూడా అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఇడియట్. నేను వెళ్ళి అతనితో నిన్ను రికమెండ్ చేయమని చెప్తాను. రికమెండేషన్ జాబ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందులోనూ వాడి రికమెండేషన్ అంటే నేను ఒప్పుకోను.